అప్పు ఏం చేస్తున్నావు అప్పు? రూములో ఒంటరిగా ఏం చేస్తున్నావు? లే, వెళ్ళు, బయటికి వెళ్ళప్పు. కిందకి వెళ్ళు. కింద ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఫ్రూట్స్ ఉన్నాయి, తీసుకొని తిను. వెళ్ళు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. త్వరగా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రూట్స్ తీసుకొని తినమ్మా. ఆ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయి. ఆ ఫ్రిడ్జ్లో ఉందే బొప్పాయి పండు, బయటికి తీ. ఆ పక్కనే ఉన్న నైఫ్ తీసుకో. చాకుతో పండుని అడ్డదిడ్డంగా నరకవే. ఇప్పుడు ఆ పండుని కట్ చేయి. చిన్న చిన్న ముక్కలు కొయ్యవే. ఇప్పుడు ఆ ముక్కల్ని తిను. తినవే, తొందరగా తిను. తిని చావు. అప్పు! ఏయ్! ఏం చేస్తున్నావే? ఒంటి మీద స్పృహండే బొప్పాయి తింటున్నావా? ఇది తింటే ఏమవుతుందో తెలుసా? ఏమీ మాట్లాడుకో అప్పు. సైలెంట్గా నీ రూముకు వెళ్ళి పడుకో.
ఇంటికేదో పీడ పట్టుకుందిరా, లేకపోతే ఇన్ని ఘోరాలు జరగడం ఏంటి? పీడ పట్టింది ఇంటికి కాదత్తయ్యా, అప్పుకి. దానికి గాలి సోకిందని మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. మీరెవరైనా విన్నారా? జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకిప్పుడు అనుమానం వస్తోంది అత్తయ్య. అప్పులో అలాంటి లక్షణాలు నాకు కనిపించట్లేదు అత్తయ్య. ఇంకేం కనిపించాలి బావా? లీటర్ల కొద్ది జ్యూసులు తాగడం, కిలోల కొద్ది అన్నం తినడం, ఇవన్నీ మామూలు మనుషులు చేయగలరా? స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్నవాళ్లే ఇలాంటి అసాధారణ పనులు చేయగలరు బ్రో. రాత్రప్పు నిద్రలో నడవడం, ఈరోజు బొప్పాయి తినబోవడం, ఇవన్నీ ఆ డిసీజ్ లక్షణాలే. డిసీజ్ అని క్లాస్ గా అంటావేంటి నీల్? అది దయ్యం అనక. కీర్తి, అలా మాట్లాడితే బ్రో కంగారు పడతాడు. కంగారు పడినా భయపడినా నిజం నిజమేగా. అప్పుకి దయ్యం పట్టింది. చేయకూడని చేష్టలన్నీ అప్పుతో చేయిస్తుంది. ఆఖరికి కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపాలనుకుంది. దెయ్యమే ఇవన్నీ చేస్తోందంటే నేను నమ్మను భయ్యా. ఎందుకు చేయదు బావా? దయ్యానికి చాలా పవర్స్ ఉంటాయి. ఎస్ బ్రో, స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు తమకు తమ అసాధారణ వ్యక్తులు అనుకుంటారు. వాళ్ళకేవో శక్తులున్నాయని నమ్ముతారు. కొన్ని పనులు చేస్తారు కూడా. సైన్స్ దాన్ని ప్రూవ్ చేసింది. నాకంత అయోమయంగా ఉంది భయ్యా. అవునరా, బంగారం లాంటి పిల్ల ఎందుకు ఇలా పిచ్చి చేష్టలు చేస్తుందో తెలియడం లేదు. అంటే అప్పుకి ఏ దయ్యం పట్టకుండానే ఇదంతా చేస్తుందని మీరు అనుకుంటున్నారా? అన్నం తినడం, జ్యూస్ తాగడం వదిలేయండి. ఆఖరికి నిద్రలో నడవడం కూడా వదిలేద్దాం. ఈరోజు జరిగిందేంటి? మామూలు విషయమా? బొప్పాయి పండు తినబోయింది అంటే కావాలనే తన కడుపులో బిడ్డని తనే చంపుకోవాలనుకుంటుందా? వీళ్ళ ఉద్దేశం అలాగే ఉన్నట్టుంది మమ్మీ. అప్పు తన బిడ్డని ఎందుకు చంపాలనుకుంటుంది? దయ్యం చంపబోయిందంటే మీరు నమ్మట్లేదు కదా. దయ్యం చేయకపోతే అప్పుని చేసుండాలి. బిడ్డని కనడం తనకి ఇష్టం లేక కడుపులోనే చంపాలనుకుంటుందేమో. ఏయ్, ఏం మాటలే అవి? ఉన్న విషయమే అంటున్నావు. అయితే దయ్యం, కాదంటే అప్పు. లేదు, అప్పు ఎప్పటికీ బిడ్డను చంపుకోదు. బిడ్డ కోసం అప్పు ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని అవమానాలు భరించిందో మీ అందరికీ తెలుసు. అలాంటప్పు ఈరోజు కావాలని బిడ్డను చంపుకుంటుందా? చచ్చినా ఆ పని చేయదు. మాకు తెలుసు బ్రో, ఈ ఇంటి వారసుడి కోసం అప్పు ఎంత ఫైట్ చేస్తుందో, ఎన్ని కష్టాలు పడుతుందో అన్నీ మాకు తెలుసు. కానీ ఈరోజు ఆ బొప్పాయి తినుంటే ఆ బిడ్డ పరిస్థితి ఏమై ఉండేది? అప్పు బిడ్డను చంపుకోదు, అది షూర్. కానీ ఆ బిడ్డను చంపాలని చూసింది ఎవరు? మనుషులు ఎవరు చెప్పినా, ఆఖరికి హస్బెండ్గా నువ్వు చెప్పినా కూడా అప్పు చేతులారా బిడ్డను చంపుకోదు. అంటే అప్పుకి తెలియకుండా ఏదో జరుగుతుంది బ్రో. మానవాతీత శక్తి ఏదో అప్పును వశం చేసుకుంది. ఆ శక్తినే వీళ్ళు దెయ్యం అంటున్నారు, నేను స్ప్లిట్ పర్సనాలిటీ అంటున్నాను. ఒక రకంగా రెండూ ఒకటే. అప్పును ఆవహించిన దుష్టశక్తి అప్పుతో ఈ పనులన్నీ చేస్తుంది బ్రో. అదేదో మన కుటుంబంపై కక్ష కట్టినట్టుంది. అందుకే మన వారసుని చంపాలనుకుంటుంది. ఇది కన్ఫర్మ్ బ్రో. ఆలోచిస్తే నిజం నీకే అర్థమవుతుంది. అప్పు ప్రమాదంలో ఉంది. మహేష్, నిజానిజాలు ఆ దేవుడికే తెలుసు. నువ్వో పంచే, నీకన్నా దగ్గర మనిషి అప్పుకెవరున్నారు? అప్పు దగ్గరికెళ్ళి నిజమేంటో తెలుసుకో. ప్రమాదం అంటున్నారు కాబట్టి పరిస్థితి విషమించక ముందే పరిష్కారం ఆలోచించు.
ఏంటి బావా? ఈ ప్రపంచంలో నిన్ను మించిన దగ్గర మనిషి నాకెవరూ లేరప్పు. నీ తర్వాతే ఇంకెవరైనా. అలాగే నీకు కూడా నన్ను మించిన దగ్గర మనిషి ఎవరూ నీకు లేరనే అనుకుంటున్నాను. అది నిజమే కదప్పు? నిజం బావా. మరి నాకు నిజం చెప్తావా? అంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా బావా? నువ్వు నేను ఒకటేనప్పుడు నేను నిజమే, నువ్వు అబద్ధం ఎందుకు అవుతావు అప్పు? మరెందుకు ఇలా అడుగుతున్నావు? నాకు తెలియడం లేదప్పు. నీకు అసలు ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈరోజు మీ అమ్మగారు రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే మన బిడ్డ మనకి దక్కేవాడా? కొన్ని క్షణాల్లో ఈ ఇంటి వారసుడు నామరూపాలు లేకుండా పోయేవాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అప్పు? నాకు తెలీదు బావా. ఇలాగే రూమ్లో కూర్చున్నాను. హఠాత్తుగా పండు తినాలనిపించింది. కిందకు వెళ్ళాను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పండు తీసుకున్నాను. అది బొప్పాయి అని నాకు తెలీదు బావా. అదేంటప్పు, నువ్వు బొప్పాయిని ఎప్పుడు చూడలేదా? చూశాను బావా, కానీ ఆ క్షణం నా కళ్ళు మెదడు దాన్ని గుర్తించలేదు. అంటే నీ మీద నీకు స్పృహ లేదా? లేదు, నాకంతా తెలుస్తుంది బావా. నేను లేవడం, నడవడం అన్నీ నాకు తెలుస్తున్నాయి. కానీ నాకింకా ఏదో నా మెదడు మిస్ అవుతోంది. నా సబ్ కాన్షియస్ లో లేని విషయాలు నేను చూస్తున్నట్టుగా ఉంది. నిన్న రాత్రి నిద్రలో నడుచుకుంటూ వెళ్ళావు. అది పీడకల అనుకున్నాను. ఇప్పుడేమో ఇలా చేశావు. దీన్నేమనుకోవాలో అర్థం కావట్లేదప్పు. నాకు తెలిస్తే నేను చేస్తానా బావా? నీకు తెలియకుండా నువ్వు ఇంకేం చేస్తావునని నాకు చాలా భయంగా ఉందప్పు. నీ కడుపులో ఉన్న మన బిడ్డంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు. ఆ బిడ్డని కాపాడుకోవడం కోసం నువ్వెన్ని కష్టాలు పడ్డావో, ఎన్ని అవమానాలు భరించావో అన్నీ దగ్గరుండి నేను చూశాను. మన బిడ్డ మనకి దూరం అయిపోతే నువ్వు నాకు దక్కవు. నువ్వు నాకు దూరం అయిపోతావు. అదే నాకు భయంగా ఉందప్పు. నా ప్రాణాలైనా పోగొట్టుకుంటాను కానీ నిన్ను మాత్రం పోగొట్టుకోలేనప్పు. నువ్వు నాకంటే ఎక్కువ నాకు. నువ్వు నాకంటే ముఖ్యం నాకు. నువ్వు మన బిడ్డ ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఆ ఆనందాన్ని నేను మీ ఇద్దరికీ జీవితాంతం పంచాలి. అదే నా కోరికప్పు. ప్లీజ్ అప్పు, కొంచెం జాగ్రత్తగా ఉండు. నా కోసం, నీ కోసం బతుకుతున్న నా కోసం జాగ్రత్తగా ఉండు. మన బిడ్డ కోసం నువ్వు కొంచెం మెలకుగా ఉండు. ఎందుకంటే నేను నీవే కోరనప్పు. నా పంచ ప్రాణాలు కూడగట్టుకుంటాను. నా పంచేంద్రియాలని మెలకువలో పెడతాను. నాకేం జరుగుతుందో తెలుసుకుంటాను. నీ మీదొట్టు, నీకెప్పుడు దూరం కాను. అప్పుడు నీతోనే ఉంటుంది బావా. మనల్ని ఎవరు విడదీయలేరు. నువ్వు కోరుకున్నట్టు మనం హ్యాపీగా ఉంటాం. ప్రామిస్ బావా. అప్పు, లే, కిచెన్లోకి వెళ్ళు.
నీ ఎదురుగా ఉన్న కప్బోర్డుని ఓపెన్ చేయి. అందులో పాయిజన్ బాటిల్ ఉంటుంది. దాన్ని తీసుకో. ఆ విషాన్ని గ్లాసులో ఉన్న పాలల్లో కలుపు. ఆ పాలను తీసుకువెళ్ళి మహేష్కి ఇవ్వు. ఇక నేను చెప్పక్కర్లేదు. అప్పు ఆటోమేటిక్గా ఆ పాలను మహేష్కి ఇస్తుంది. ఇప్పుడు అసలైన గేమ్ మొదలవబోతుంది.